ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. 82వ పేజీ 15వ కారిక. అవ్యక్త ఏవ ఇంతస్తు స్ఫుటా ఏవ చ ఏబహిః కల్పితా ఏవ తే సర్వే విశేషస్త్వింద్రియాంతరే. ఈ వైతథ్య ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు ప్రపంచోపశమం అనే పదం 7వ మంత్రంలో వచ్చినటువంటి దానిపై వివరణ చేస్తున్నారు. వితథ అంటే మిథ్యా అని అర్థం, అనృతం, సత్యము కాదు. ఈ ప్రపంచం కనపడుతున్నప్పటికీ కూడా ఇది వాస్తవం కాదు అన్నారు. బ్రహ్మ సత్యమే కానీ ఈ ప్రపంచం మనం చూసేది ఒక కళ లాంటిది అన్నారు. అంటే పూర్వపక్షి అడుగుతున్నాడు, ఏమండి కళ ఈ యొక్క జాగ్రత్త ప్రపంచం ఈ రెండు సమానం ఎట్లా అవుతాయి అనే ప్రశ్న. ఎవరు నమ్ముతామండి? ఈ ప్రపంచం కళ లాంటిది అంటే నమ్ముతామా ఏంటి? అందుకని ప్రశ్నిస్తున్నాడు, 5 లక్షణాలు చెప్తున్నాడు. ఎప్పుడైతే గౌడపాదాచార్యుల వారు ఈ ప్రపంచమంతా ఒక కళ లాంటిదే, ఇది రెండవ కళ అన్నప్పుడు లేదు లేదు ఇది కళ కావడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకని అంటే 5 లక్షణాలు చెప్తున్నాడు. కళ అంటే ఈ లక్షణాలు ఉంటాయి, మెలకువతో ఉన్నప్పుడు జాగ్రత్త అంటే ఈ లక్షణాలు ఉంటాయి. కనుక కళ వేరు, ఈ జాగ్రత్త ప్రపంచం వేరు. జాగ్రత్త ప్రపంచం అంటే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి వ్యావహారిక ప్రపంచం. కళలో అనుభవించేటటువంటి ప్రాతిభాసికం వ్యవహారంలో అనుభవించేది ఒకటి అంటే ఎలా అవుతుందండి? భేదాలు ఉన్నాయి కదా అని 5 భేదాలు చెప్తున్నాడు. 7వ కారికలో మొదటి భేదం చూసాం. ఏం చెప్పాడు అక్కడంటే, స్వప్నంలో చూసే పదార్థాలన్నీ ప్రయోజనం లేవు, వ్యవహారంలో ఉన్న పదార్థాలన్నీ ప్రయోజనం ఉన్నాయి అన్నాడు. సప్రయోజనత తేషాం, మెలకువతో ఉన్నప్పుడు వ్యవహారంలో ఉన్నప్పుడు అన్నీ ప్రయోజనం ఉన్నాయి కదండి, కానీ కళలో ఏం ప్రయోజనం లేదు కదా. లాటరీ వచ్చిందంటే ఏమన్నా ప్రయోజనం ఉందా కళలో? కనుక ఈ యొక్క వ్యవహారిక ప్రపంచం కూడా కళ లాంటిదే అని ఎలా అంటారు మీరు అని అడుగుతున్నాడు. కరెక్టే కదా. ఇది మొదటి భేదం చెప్తున్నాడు. కళకి మనం చూసే వ్యవహారానికి భేదం ఉంది కనుక మీరు ఈ వ్యావహారిక ప్రపంచాన్ని కళ అనడానికి వీల్లేదు అన్నాడు. తర్వాత 8వ కారికలో ఇంకొక లక్షణం చెప్పాడు. కళకి ఈ వ్యావహారిక ప్రపంచానికి భేదం ఉంది. ఏమిటది? అపూర్వమైనటువంటివన్నీ చూస్తామండి మనం మెలకువతో ఉన్నప్పుడు, వ్యవహారంలో ఉన్నప్పుడు అపూర్వమైన విషయాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నయాగరా ఉన్నది చూడండి, అమెరికాలో మంచు గడ్డ కట్టిపోయిందిట. అపూర్వం కదా అది. అంత నీళ్లు అట్లా ప్రవహించే నీళ్లు, ఆ జలపాతం మంచు గడ్డ కట్టిపోయిందిట. అపూర్వమా కాదా? కనుక ఇట్లాంటి అపూర్వమైనటువంటివన్నీ ఎన్నో ఎన్నో చూస్తాం మనం వ్యావహారిక ప్రపంచంలో. కళలో అట్లాంటి అపూర్వాలన్నీ మనం చూస్తామా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు గౌడపాదాచార్యుల వారు చెప్తారు, మొదటి దానికి ఏం చెప్పాం మనం? ఆన్సర్, ప్రయోజనం ఉన్నంత మాత్రాన నువ్వు సత్యం అని చెప్పడానికి లేదు.
కలలో పదార్థాలు కలలో కనేవాడికి అవి ప్రయోజనమే అన్నాడు. అది సమాధానం. కలలో దాహంతో ఉన్నవాడికి కలలో నీళ్లు ప్రయోజనమే కదా, వాడికి మెలకువతో ఉన్నప్పుడు విషయాలన్నీ ప్రయోజనం ఉన్నాయా? లేదు కదా అని చెప్పి అక్కడ ఆన్సర్ చెప్పేశాం. ఆ శ్లోకంలోనే ఆన్సర్ కూడా. రెండవది అపూర్వం అంటే ఏం చెప్పాం మనం? గౌడపాదాచార్యుల వారు ఎక్కడైతే నువ్వు వ్యవహారంలో అపూర్వమైన చూస్తావో అవే కూడా కల్లో కనపడుతున్నాయి కనుక అపూర్వమైనంత మాత్రాన కలలో కూడా అపూర్వమైనవి చూస్తున్నాం కదా మనుషులు. కలలో కూడా అపూర్వమైనటువంటి చూస్తున్నాం కనుక కలలో చూసినంత మాత్రాన, మెలకువతో చూసినంత మాత్రాన అపూర్వం వల్ల నీకేమిటి ప్రయోజనం అన్నాడు. అపూర్వం అంటే ఎప్పుడు చూడనటువంటిది, అంతకుముందు అపూర్వం అండి ఇదంతా అన్నాడు. అంత మాత్రం చేత సత్యం అని చెప్పి అనవాకు, అపూర్వమైన మిథ్యా అని అర్థం. అపూర్వంగా చూసినప్పటికీ కూడా మిథ్యే అన్నాడు, సత్యం కాదు అన్నాం 8వ కారికలో. 9వ కారికలో 3వ లక్షణం చెప్పాడు. ఈ యొక్క వ్యావహారిక ప్రపంచం బాహ్యంగా ఉన్నది, బయట ఉంటుంది. కళ అనేటువంటిది లోపల ఉంటుంది. మనం కళ కనేటప్పుడు వస్తువులన్నీ ఎక్కడుంటాయి? ఏనుగు చూస్తాం, సింహం చూస్తాం, కార్లు చూస్తాం, రైళ్ళు చూస్తాం. అవన్నీ బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? లోపల ఉన్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి కళలో. బయట ఏం లేవు వస్తువులు. కానీ వ్యవహారంలో అన్నీ బాహ్యంగా ఉన్నాయి. అవేమో లోపల ఉన్నాయి. అంతఃస్థానాత్తు భావాన, అవి లోపల ఉన్నాయి. ఇవేమిటి? బాహ్యం అన్నాడు. కనుక కళ వేరు, మెలకువ వేరు. 9వ కారిక అయిపోయింది. తర్వాత 4వ భేదం ఏమిటి అంటే 14వ కారిక 15వ కారికలో చూసాం. 14వ కారికలో 4వ లక్షణం చెప్తున్నాడు. ఏమండి, కళ అనేటువంటిది చిత్తకాల అన్నాడు. మన మనస్సు పనిచేస్తున్నంతసేపే ఉంటుంది అది అక్కడ. కళలో చూసేవన్నీ మన మనస్సు యొక్క కల్పనే కదండి. మనం కళలో చూసేవన్నీ కూడా మన మనస్సు యొక్క కల్పన. చిత్తకాల అంటే నాకే కనపడుతోంది కానీ కళ మా పిల్లలకి మా వారికి కనపడుతుందా నా కళ? లేదు కదా. నేను చూసే కళ నాకే కనపడుతున్నది కానీ మా పిల్లలు, భర్త, పిల్లలందరూ ఇక్కడే పక్కపక్కనే అందరం ఉన్నా పడుకున్నా కూడా కనపడలేదే వాళ్ళకి. అందుకనే కదా మెడుకొచ్చి ఏమండి ఏమండి నాకు కళ వచ్చింది అని చెప్పి అడుగుతాం. నాకు కళ వచ్చింది మీకు తెలిసిందా అని అడుగుతామా? అందుకని చిత్తకాలహ అన్నాడు దాన్ని. అంటే నా చిత్తం, నా మనస్సు అక్కడ పనిచేస్తున్నది కానీ దాని తర్వాత మరి ఎక్కడా లేదు అన్నాడు. చిత్తకాలం అంటే అదేమిటి? కంటిన్యూస్గా ఉండదు అన్నాడు. వ్యావహారిక ప్రపంచం అంటే ఏమిటి? ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పాను. కారు వేసుకొని వచ్చాం, ఇప్పుడు కారు ఉపయోగించడంలా కారు ఉన్నదా లేదా అక్కడ? మీరు ఇంటి నుంచి క్లాస్కి వచ్చారు, ఇల్లు ఉన్నదా లేదా? ఇప్పుడు మీరు ఇల్లు చూడకపోయినా కూడా ఇల్లు ఉన్నదా లేదా? ఉన్నది కనుకనే వచ్చారు ఇక్కడికి, లేకపోతే రారు అసలు. ధైర్యంగా వచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇల్లు ఉంటుంది. ఇవాళ రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ రేపు లేస్తే ఆ ఇల్లు ఉంటుంది. పోయిన వారం వచ్చాం ఈ క్లాసుకి, 6 రోజులు ఇంట్లోనే నిద్రపోయినా 6 రోజులు క్లాసుకి రాలేదు. హాల్ ఉందా లేదా? ఉన్నది. కానీ నిద్రలో కలగనేటప్పుడు అట్లా ఉంటుందా? కలలో ఏదన్నా చూస్తే ఇవాళ సగం చూసామండి సీరియల్ లాగా, రేపు సగం వస్తుంది రే కళ, మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటాం చాలాసార్లు. ఆ మంచి కళ వస్తే బాగుండని పడుకుంటాం, సంబంధమే ఉండదు, అది రానే రాదు. కళ కంటిన్యూస్ లేదు కదా. అందుకని ఇప్పుడు మనం చూసేది ద్వయకాలం. అంటే ద్వయకాలం అంటే ఏమిటి? పోయిన వారం ఉన్నది, ఇది ఇప్పుడు ఉన్నది, ద్వయకాలం. అంతేకాదు, మీకు ఉన్నది నాకు ఉన్నది, ఈ హాల్ ఇద్దరికి. ఆ కళ అయితే ఒకడికి మాత్రమే, వ్యవహారం అయితే అందరికీ. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది ఈ హాల్ అనుభవిస్తున్నాం ఇక్కడ మనం. కళలో అయితే షిరిడి సాయి హాల్ వచ్చిందనుకోండి మన వరకే, అది చిత్తకాలం, ఇది ద్వయకాలం. ఇప్పుడు క్లాస్ జరుపుతూ ఉన్నాను, స్వామిని మీరు వచ్చారు నాకు క్లాస్ చెప్పారు కళలో అన్నారనుకోండి, అనుకుందాం మంచి కళ. మీరు వచ్చారు కళలో నాకు క్లాస్ చెప్తున్నారు అని మీరు అంటారు. నీకు వచ్చారా స్వామిని వారు? నాకు రాలేదే అంటే పక్కన, నాకు రాలేదే స్వామిని వారు కళలో అని అన్నారనుకోండి, అది చిత్తకాలం అన్నారు. నీ చిత్తానికి వచ్చిందే కానీ అవతల వాళ్ళ చిత్తానికి రాలేదు కదా.
కానీ ఇప్పుడు వ్యవహారంలో అందరికీ అవైలబిలిటీగా ఉంది క్లాస్, అందరికీ చెప్తున్నారు స్వామిని. అది ఇది ఒకటంటారు ఏమిటండి, నేను పిచ్చివాడినా ఏమిటి, చెవిలో పువ్వు పెట్టుకున్నానా అంటుంటారు తెలుగులో. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే పాపం వాడికి ఏం తెలియదు, అమాయకుడు. పూర్వపక్షి అడుగుతున్నాడు గౌడపాదాచార్యుల వారిని, ఏమిటి నేనేమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నానా ఏమిటి, నాకేం ఈ మాత్రం తెలియదా? చూడండి, అతను చెప్పేవన్నీ కూడా కరెక్ట్గా అనిపిస్తున్నాయా లేదా? దానికి ఏం చెప్పాం మనం, నాయన చిత్తకాలమైన ద్వయకాలమైన రెండు కూడా మిథ్యా అన్నాం. మిథ్యే. వాళ్ళకి లభించినంత మాత్రాన సత్యం అని ఎప్పుడు అంటావు? ఎలాగైతే మెలకు వచ్చిన తర్వాత ఆ చిత్తకాలం అన్నీ కూడా అబద్ధమని తెలుసుకుంటున్నావు కదా. కలలో కల వచ్చిందనుకోండి, కలలో కల వచ్చింది, కలగంటున్నా వస్తుంది. అదేమిటో మాండూక్యోపనిషత్తు క్లాస్ రోజు నాకు కళలు వస్తాయి. చూస్తున్నా కదా మాండూక్యోపనిషత్తు, అది వైతథ్య ప్రకరణం మొదలుపెట్టిన తర్వాతనే. నిన్నంతా కూడా నేనేం పుస్తకం చదవను, ఏం చదవను, ఈరోజు ఉదయం మాత్రమే పుస్తకం చూస్తాను, ఏం చెప్పాను పోయిన వారం, ఇప్పుడు ఏం చెప్పాలని. నిన్న రాత్రి చదివి ఉంటే పోనీ కళ వచ్చింది అనుకోవచ్చు, ఏం సంబంధం ఉండదు, కానీ కళ వస్తుంది. ఆ కళలో ఒకటి కాదు 2-3 రకాల కళలు వస్తాయి. చాలా విచిత్రమైన కళలన్నీ వస్తాయి, మీకు చెప్పడం కోసమనే వస్తాయేమో. సో ఇప్పుడు ఏమంటున్నారు, కళ అనేటువంటిది కళలో కళ వస్తుంది. ఒకసారి వచ్చింది నాకు అట్లా, కళలో కళ. కళలో కళ సత్యమా నిజమా? కళలో కళ, కళలో కళ కల్లా నిజమా? కళ్ళ అని ఎప్పుడు తెలుసుకుంటారు? మెలకు వచ్చిన తర్వాతనే. కళలో వచ్చిన కళ కళలో నిజం తెలుస్తుందా? కళలో వచ్చిన కళ కళలో నిజం అనిపిస్తుందా? కళలో వచ్చిన కళ కళ ఉన్నంతసేపు నిజమే, అది నిజంగా అనిపిస్తూ ఉంటుంది, వాడికి కళగా అనిపిస్తుంది. కళలో ఉన్నవాడికి కలగనేటప్పుడు కళ నిజం అనిపిస్తుందండి. నిజం కాదని చెప్పాను. కళలకు అనేటప్పుడు నేను కలగంటున్నాను. ఇప్పుడు ఆ కళలో నాకు ఇంకొక కళ వచ్చిందండి. ఈ కలగనేవాడికి కళ నెంబర్ 1, కళ నెంబర్ 2. ఓకే, కళ నెంబర్ 1 వాడికి కళ నెంబర్ 2 సత్యం. బాగా జాగ్రత్తగా వినండి. కలగనేవాడికి, వాడికి కలగంటున్నానని తెలియదు. వాడికి కలగనేవాడికి కళలో ఇంకొక కళ వచ్చినప్పుడు ఆ కళ వాడికి సత్యమా? వాడికి సత్యమే. కళలో గనేవాడికి కళలో వచ్చేది సత్యమే. వాడికి ఆ కళ సత్యం కాదు, ఈ కళ సత్యం కాదని ఎప్పుడు తెలుస్తుంది? మెలకు వచ్చినప్పుడు. అబ్బా, మెలకు వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ చూసే ప్రపంచం అంతా కూడా సత్యం అనుకుంటున్నాం. అంటే ఇది ఒక కళ. ఇది కళ, మనం అనుభవించేదంతా కళే. ఇది కళ అనేది కళ కాదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం వచ్చిన తర్వాత ఈ వ్యావహారిక ప్రపంచం అనేటువంటిది కళ అని తెలుస్తుంది. కానీ ఆ కళ సత్యం కాదు, ఈ కళ సత్యం కాదు అని తెలుస్తుంది. ఏది వ్యావహారికమైనటువంటిది కూడా కళే అని తెలుస్తుంది. నువ్వు వ్యవహారంలో ఉన్నంతసేపు, వ్యవహారం సత్యం అనుకున్నంతసేపు నీకు ఇది కళ కాదు. నువ్వు నీ ఆత్మస్వరూపానికి మేలుకోవాలి. నీవు నీ ఆత్మస్వరూపానికి మేలుకుంటే, తెలుసుకుంటేనే ఇది కళ అని తెలుస్తుంది. కానీ అంతవరకు నువ్వు ఇది కళ అని అనడానికి ధైర్యం చేయలేవు. అర్థమైందా? కనుక ఇది కళ అనగలిగిన వాడు ఏ 100కి 1,000కి ఒక్కడో ఉంటాడు. ఆ 100కి 1,000కి ఒక్కడిలో నేనుంటాను అని మీరు ధైర్యంగా చెప్తే ఇది కళ అవుతుంది. చెప్పకపోయినారంటే కళ అయిపోతారు, కళలోనే ఉండిపోతారు. మనసుకి అంత నిష్ఠ రావాలి. ఇప్పుడు మనం వింటున్నాం అంతే, కానీ ఇది కళ, దీనికి తిరుగులేదు. ఇది రెండవ కళ, అది మొదటి కళ. కళలో కళ, 2 కళలు సత్యమా? కాదు. మెలకు వచ్చిన తర్వాత ఆ కళ సత్యం కాదని తెలిసింది.
ఇప్పుడు ఈ రెండో కళ మెలకుతో ఉన్నప్పుడు ఉన్న ఈ రెండో కళ సత్యం కాదని తెలియాలంటే తురీయ ఆత్మ జ్ఞానానికి వెళ్ళాలి నేను. అది వెళ్ళాలి అంటే ఈ శరీరం మనస్సు వీటి మీద అభిమానం, వీటి మీద కోరిక, రాగ, ద్వేషాలు, కోపాలన్నీ తొలగిపోవాలి. అది పోతే కానీ ఆ పరమాత్మ తురీయ జ్ఞానం, అది ఎవరో కాదు నేనే. అగ్ని మీద నివురు గప్పిన నిప్పులాగా ఉన్నది. ఇప్పుడు ఆ నిప్పు చూసారా, బూడిదలాగా కప్పు ఉంటుంది దాని మీద తెల్లగా, నిప్పులాగా తెలియదు మనకు, అది నిప్పు అని తెలియదు. అప్పుడేం చేస్తాం, ఉఫ్ఫుని ఊదాలి. ఆ ఊదినప్పుడు ఆ ప్రకాశం కనపడుతుంది, దాని ఉష్ణత మనకు లేనట్టు ఉంటుంది. కానీ ఆ ప్రకాశం అనేది రావాలి అంటే ఉఫ్ఫుని ఊదాలి. 3 శరీరాలని ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద ఉఫ్ఫుని ఊదాలి. ఇప్పుడు ఎలా ఊదుతారండి? ఇంటికి వెళ్ళి చదవాలి మళ్ళీ. అది సీడీలు వింటూ ఉండాలి. అందరు చెప్పాలి నీకు పైత్యం పట్టింది, స్వామిని వారి పైత్యం పట్టింది అని అన్నప్పుడే మనకు మోక్షం వస్తుంది. మనకు పైత్యం అని వాళ్ళందరూ అన్నప్పుడే మనం నిజమైన సాధనలో ఉన్నామని అర్థం. ఓకే, నాకు ఇంకా ఆ పైత్యం పెడితే బాగుండని అంటాడు. దేవుడు పిచ్చండి వాడికి అన్నారు. వాడికి ఎంత టైటిల్ అది, నిజంగా నోబెల్ బహుమతి. వాడికి దేవుడు పిచ్చి అని అంటే ఆ మాట అనిపించుకునే భాగ్యం నాకు కలిగితే ఇంకేం కావాలి అంతకంటే. చూడండి, నిజమే కదా. వాళ్ళకి పిచ్చివాడినేమో, కానీ నాకు ఆ దేవుడే నాకు సర్వస్వం అనుకునే భాగ్యం నాకు కలిగితే. అందుకని శాస్త్రం చదివే వాళ్ళని ఇంకాస్త లోతుగా చదవాలి అనుకున్న వాళ్ళని పిచ్చివాళ్ళు అంటారు లోకం. వాళ్ళు భ్రాంతిలో ఉండి మనం భ్రాంతిలో అంటారు వాళ్ళు. అంటే అననివ్వండి, కలే కదా, ఏముంది, కలే కదా, పట్టించుకోకూడదు. అందుకని మన సాధన ఆగకూడదు. మనం ఎక్కడ ఉన్నాం, అసలు ఏ స్థితిలో ఉన్నాం, ఏ ఆలోచనలో ఉన్నాం, ఎంత రెల్మ్లో ఉన్నాం మనం. ఇంకా కొంత ఉదాహరణ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది వినడానికి, కానీ అందుకని మీ ఇంట్లో వాళ్ళందరితో పోల్చకండి నేను చెప్పేది. ఎవరితో పోల్చడానికి కాదు, అంటే మనం ఎంత ఉన్నతమైనటువంటి విద్యను నేర్చుకుంటున్నామని తెలియజెప్పడం కోసమే ఈ ఉదాహరణలు వాడతాను. కానీ మీరు ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పడం కానీ, ఎవరితో అన్న ఉదాహరణలు చెప్పడం కానీ చెయ్యొద్దు, చాలా హర్ట్ అవుతారు. ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతాయి అంటారు, చూసారా? ఏనుగు వెళుతూ ఉంటే రాజాలాగా నడిచిపోతూ ఉంటుంది, అది కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఆయన వెనక్కి తిరిగి చూస్తుందా? అది ఎందుకు మొరుగుతా ఉంటుందా? అసలు అది పట్టించుకోదు, అది పట్టించుకోదు. దానికి తెలుసు అసలు ఈ శబ్దం దాని చెవులోనే పడదు. అందుకని కొన్ని ఉదాహరణలు మనం సరిగ్గా అన్వయించుకోవాలి. ఇక్కడ రాజవిద్య ఇది. ఈ రాజవిద్యలో నేను ఉన్నప్పుడు నేను ఎవరి మాటలకి భయపడవలసిన పని లేదు, ఎవరి యొక్క నిందలకి అవమానాలకి నేను భయపడవలసిన పని లేదు. ఇది రాజవిద్య. అమాయకులు తెలియక ఏదైనా మాట్లాడినా కూడా, ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు మనకు సహకారం ఇచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళు కానీ మన బంధువులు కానీ నింద వేస్తుంటారు. మన ఇంట్లో వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినా కూడా అవతల వాళ్ళకి ఏదైనా ఆనంది నిద్ర పట్టదు. అందుకని అవి కూడా పట్టించుకోకూడదు. రాజాలాగా రాజవిద్య రాజగుహ్యం అని, ఏనుగు సవారి అంటే అలా ఉంటుంది. అందుకని మనల్ని మనం ఆ విధంగా ఆలోచించుకుంటూ వెళితే తప్ప చదవలేము. ఇది గర్వం కాదు, ఆత్మవిశ్వాసం. ఇది గర్వం కాదు. నాకు మనశ్శాంతి, ఆనందం, తృప్తి అన్నీ వస్తున్నాయి ఇది చదువుతున్నప్పుడు. అందుకని అలా అనుకుంటూ మనం సాధన చెయ్యాలి. కనుక ద్వయకాలం చిత్తకాలం అయినవి. చివరిగా ఏం చెప్పారు? 15వ కారికలో పోయినసారి చూసాం, కళ స్పష్టంగా ఉండదండి, వ్యవహారం స్పష్టంగా ఉంది కదా అన్నాడు. అక్కడేమో అస్పష్టత, అవ్యక్తత అన్నాడు. కళలో అన్నీ స్పష్టంగా కనపడతాయండి. చెప్పానా పోయినసారి, తల గోక్కుంటాం, ఏంటబ్బా కళ అని అనుకుంటాం, స్పష్టంగా ఉండవు. కానీ ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నారు అందరూ, స్పష్టంగా జ్ఞాపకం కూడా ఉంటున్నాయి.
మళ్ళీ స్మృతికి వస్తాయి మనకు. పోయిన వారం ఏం కళ వచ్చింది అంటే ఏం గుర్తుంటుంది మనకు? స్మృతికి వస్తుందా? నిన్న 2 కళలు వచ్చినాయి, ఏది ముందు వచ్చిందో నాకు గుర్తులేదు. తర్వాత ఇప్పుడు కూడా ఒకే ఒక విషయం గుర్తుంది, డీటెయిల్స్ లేవు కదా, డీటెయిల్స్ గుర్తులేవు. కానీ ఇక్కడ 15 రోజుల క్రిందట చెప్పిన మాండూక్యోపనిషత్తు మీకు గుర్తు ఉండాలి. స్మృతిలోకి వస్తుందా లేదా? కొంచెం కొంచెం. నాంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం ఎప్పుడో చదివాం, కొన్ని నెలల క్రిందట. గుర్తొస్తున్నదా లేదా? కానీ కళ అలా రాదు, స్పష్టత ఉండదు కళలో, వ్యవహారంలో స్పష్టత ఉంటుంది. కనుక ఏమిటి? ఈ కారణాల చేత జగత్తు, వ్యవహారం, ప్రపంచం కళ లాంటిది కాదు అన్నాడు. ఇంతటితో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం. అక్కడ వదిలిపెట్టాం 3 శ్లోకాలు, 10, 11, 12, 13. 10, 11, 12, 77వ పేజ్. 10 పూర్తి చేసాం అనుకుంటాను, 10 అయిపోయింది. 11 నుంచి చదువుతాం. 10 వరకు అయింది. 11వ శ్లోకం. ఉభయోరపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది క ఏతాన్ బుధ్యతే భేదాన్ కో వై తేషాం వికల్పకః. ఈ 5 ఎప్పుడైతే వేదాంత విద్యార్థి, పూర్వపక్షి అంటే ఎవరు? క్లాసులో వింటుండేవాడే, బయట వాళ్ళు ఎవరో అక్కర్లేదు, వింటున్నట్టే వింటుంటాడు, తల ఊపుతాడు. కానీ ఇవన్నీ ఎట్లా లేండి అంటుంటారు. వాడు అడిగిన ప్రశ్నలు అన్నమాట, 5 ప్రశ్నలు. ఇప్పుడు గౌడపాదాచార్య వారు చెప్తున్నారు ఉదాహరణకి ఆన్సర్, సమాధానం. ఏమని చెప్తున్నారు చూడండి. 11వ కారికలో చాలా ముఖ్యమైన కారికలు ఇవన్నీ కూడా. ఉభయోరపి వైతథ్యం భేదానాం. ఏమండి, ఈ కల్పన అన్నారు కదా, నిద్రలో పోయేటప్పుడు కల వచ్చినప్పుడు అన్నీ నా మనసే కల్పించింది అన్నారు. స్టూడెంట్ అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరు కల్పించారండి? ఇది కూడా కల్పన అయితే, కల అయితే, అక్కడ నా మనస్సు కల్పించింది వాసనల వల్ల. నా మనసులో ఉన్న వాసనలే ప్రొజెక్ట్ అయినాయి, కల వచ్చింది. జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్చుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే స్వప్న ప్రపంచం ప్రతీయతే అన్నాం. ఏమిటి తిడుతున్నానా? తిట్టడాల. జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్చుతం, మెలకువతో ఉన్నప్పుడు ఏవేవైతే చూసామో, ఏవేవైతే విన్నామో అవన్నీ నిద్రా సమయంలో యత్ ప్రపంచం ప్రతీయతే తా స్వప్నావస్థామన్. తత్వబోధ. ఏవేవైతే చూస్తామో అవే కదా వస్తాయి, మనసులో నుంచి బయటకు వస్తాయి. ఇది VCR అండి, అది VCP. VCR VCP తెలుసు కదా, వీడియో క్యాసెట్ రికార్డర్. అది VCP, వీడియో క్యాసెట్ ప్లేయర్. ఇక్కడ ఏదైతే రికార్డ్ అవుతుందో అక్కడ ప్లే అవుతుంది. రికార్డ్ అయిందే ప్లే అవుతుంది కదా, రికార్డు కాంది ప్లే అవుతుందా? ఇది VCR. ఏది? వ్యావహారిక ప్రపంచం. వ్యవహారం VCR, కళ VCP. ఇది ఒక ఛానల్, అదొక ఛానల్. ఇది ఛానల్ 1, అది ఛానల్ 2. జాగ్రత్త అవస్థ ఛానల్ నెంబర్ 1, స్వప్నావస్థ ఛానల్ నెంబర్ 2. మనం ఏం చెప్పాం? ఆ కళ ఎలాగైతే కల్పించావో ఇది కూడా అలా కల్పించావు అన్నారు గౌడపాదాచార్యుల వారు. ప్రశ్న ఏమిటి? ఎవరు కల్పించారు? అక్కడైతే నా మనసు కల్పించింది అని నాకు తెలిసింది, ఇక్కడ ఎవరు కల్పించారు చెప్పండి అన్నాడు. చెప్తాను అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కల్పించేవాడు మాయాశక్తి అన్నారు. మాయా అన్నారు. యది వైతథ్యం భేదానాం, ఇది ప్రశ్న. భేదానాం వైతథ్యం ఉభయోహో. భేదానం అంటే ఈ మనం చూసే వస్తువులన్నీ కూడా భేదానం, ఏవైతే చూస్తున్నామో వైతథ్యం, రెండు సత్యం కాదు. కలలో చూసినవి ఎట్లాగో మెలకుతో చూసినవి కూడా
అంతే సత్యం అన్నారు. వైతథ్యం యది, అలా గనక అయితే కలలో చూసింది ఎంత సత్యమో ఇది అంతే సత్యం నాయనా అని అన్నారనుకోండి. యది వైతథ్యం, వైతథ్యం అంటే వితతస్య భావ, మిథ్యాత్వం, నిజం కాకపోవడం. భేదానాం, కలలో చూసిన వస్తువులు ఇక్కడ చూసిన వస్తువులు. కలలో ఇల్లు చూశాను, ఇక్కడ ఇల్లు చూస్తున్నాను, వీటికి రెండిటికి వైతథ్యం అన్నారనుకోండి. అంటే ఎలా? ఉభయోహో స్థానయోహో, ఈ రెండింటికి కూడా ఈ రెండు ఒప్పుకుంటాం, అది ఇది రెండు కూడా అబద్ధమే, నిజం కాదు అన్నారు. అది కహ ఉచ్యతే, ఆ చెప్పేవాడు ఎవరు అని అడుగుతున్నాడు. కహ ఉచ్యతే, ఎవరు ఈ కల్పన చేసేవాడు, ఈ చెప్పేవాడు ఎవరు అన్నారు. కహ బుధ్యతే, తెలుసుకునేవాడెవరు, ఈ చెప్పేవాడెవరు. గౌడపాదాచార్యులు చెప్తున్నారు కదా, అలా చెప్పేవాడు ఎవరండి అసలు, అది నిజం కాదు ఇది నిజం కాదు అంటున్నారు కదా, అలా అంటున్నది ఎవరు, ఆ కల్పన చేసింది ఎవరు, నాకు చెప్పాలి మీరు. కళ అంటే నాకు మనసు కల్పన చేసిందని చెప్తాను, ఇది కల్పన చేసేవాడు ఎవరు ఇక్కడ చెప్పండి మరి ఇప్పుడు నాకు అని అడుగుతున్నాడు. కహ కహ ఇది ఉచ్యతే, కహ బుధ్యతే, తెలుసుకునేవాడెవరు అంటే దీన్ని అనుభవించేవాడెవరు, ఈ కల్పనని ఇది కల్పన అని తెలుసుకునేవాడెవరు అన్నాడు. ఏతాన్ భేదాన్, ఈ యొక్క భేదాలను తెలుసుకునేవాడెవరు అన్నాడు. అక్కడ మెలకుతో ఉన్నవాడు నిద్రలో కలగనేవాడైపోయినాడు, అక్కడ డ్రీమర్ తెలుసుకుంటున్నాడండి, ఇక్కడ తెలుసుకునేవాడెవరు అని అడుగుతున్నాడు. ఈ అనుభవించేవాడెవరు అని అడిగితే కహవై తేషాం వికల్పక, దీన్ని సృష్టించేవాడెవరు, అక్కడ నా మనసు సృష్టించింది స్వప్న పదార్థాలను. వింటున్నారా? కొంచెం కష్టం. కలలో పదార్థాలని నా మనసు సృష్టించిందండి, ఈ యొక్క హాలు నేను సృష్టించాను, ఎవరు సృష్టించారు? అక్కడ సృష్టి జరిగింది, కళ సృష్టి, కళ వస్తువులు, కళలో మనసు సృష్టించింది. నిద్రలోకి పోగానే నిద్రాశక్తి ద్వారా అన్ని పుట్టినవి మనసు ద్వారా అన్నారు. ఇక్కడ పుట్టించిన వాడెవరు అంటే సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యం, అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ మాయాశక్తి. అక్కడ నిద్రాశక్తి ద్వారా నేను కల్పన చేశాను. నిద్రలోకి పోకుండా కల వస్తుందా చెప్పండి? నిద్ర లేకుండా కల వస్తుందా? నిద్రలోకి వెళ్ళిన తర్వాతనే కల వస్తుంది. అది నిద్రాశక్తి ద్వారా నేను సృష్టించాను కలని. ఇక్కడ మాయాశక్తి ద్వారా సాక్షి చైతన్యమైనటువంటి ఆత్మనైన నేను ఇవన్నీ సృష్టి చేశాను అని చెప్పాలి, తెలవాలి. అది 12వ కారికలో చెప్తున్నాడు. ఇది ప్రశ్న అన్నమాట. దీనికి అధిష్టానం ఎవరు? కళలో వచ్చిన పదార్థాలకు అధిష్టానం నా మనస్సు. నా మనస్సు చిత్తకాలం, మనస్సు ఉన్నంతసేపు కళ చూస్తూ ఉంటుంది మనస్సే. ఇక్కడ మనస్సు అనేది ఈ సృష్టించలే ఈ విషయాలని. మనం చూసే వ్యవహారంలో చూసే వస్తువులన్నీ కూడా మనసు చేత సృష్టింపబడలే. కానీ ఎవరి చేత సృష్టింపబడింది అంటే ఆత్మ చేత సృష్టింపబడింది. ఆత్మ చైతన్యము చేత ఇవన్నీ సృష్టించబడి రక్షింపబడినాయి, అనుభవింపబడుతున్నాయి అన్నాడు. ఆత్మ ద్వారానే ఇవన్నీ సృష్టించబడి అనుభవింపబడుతున్నాయి. ఎవరు సృష్టించారు, ఎవరు అనుభవిస్తున్నారు వీటిని అని అడిగాడు. కహ వికల్పక, ఇవరు సృష్టించేవాడెవరు? కహ బుధ్యతే భేదాన్, ఈ వస్తువులను తెలుసుకునేవాడెవరు, అనుభవించేవాడెవరు? ఈ భేదాలన్నింటినీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా నా కారు, నా ఇల్లు, మా అబ్బాయి, మా అమ్మాయి ఇవన్నీ చెప్పేదన్నాడు. తురీయ ఆత్మ విశ్వ, తురీయ ఆత్మ ప్లస్ స్థూల శరీరం విశ్వడయి ఈ యొక్క జీవులందరినీ సృష్టిస్తాడు మాయాశక్తి చేత. అక్కడ నిద్రాశక్తి చేత చేస్తే ఇక్కడ మాయాశక్తి చేత చేస్తాడు. అదే చెప్తున్నారు. తర్వాత కారిక చదువుతాం. కల్పయత్యాత్మనాత్మానం
ఆత్మాదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. కింద శ్లోకంలో కూడా 11వ శ్లోకంలో ఒక కరెక్షన్ ఉంది. కహ ఏతాన్ బుధ్యతే, తా దీర్ఘం ఉండాలి, తా దీర్ఘం రెండో లైన్లో. 12వ కారికలో కూడా కరెక్షన్ అంటే ఆత్మానం అని రాసుకోండి. మొదటి లైన్లో కల్పయత్యాత్మనా ఆత్మానం రాసి ఆత్మాదేన ఆత్మాదేవ విడమర్చి రాసుకోండి, ఆత్మాత్ ఏవ. తర్వాత రెండో లైన్లో సహ ఏవ, అది నాలాగా కనపడుతోంది, సహ ఏవ. భేదానితి అని ఉంటే భేదాన్ ఇతి అని విడమర్చి రాసుకోవాలి. గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, కలలో మనస్సు కల్పించింది నిద్రాశక్తి వల్ల, ఇక్కడ నా మాయాశక్తి ద్వారా చైతన్యమైనటువంటి ఆత్మనే నేనే, నన్ను నేనే ఆత్మనా ఆత్మానం అన్నారు. చూడండి, కల్పయతి ఆత్మనా ఆత్మానం ఆత్మాయేవ ఆత్మాదేవ స్వమాయయా. స్వమాయయా అంటే నా సొంతమైనటువంటి నా మాయాశక్తి చేతనే. నిద్రనే కల్పించేటప్పుడు అంటే మనస్సు నుంచే కదండి, నా మనస్సు నుంచే కదా నేను కల్పన చేస్తున్నాను కలని. అదేవిధంగా నా మాయ చేతనే నేను కల్పన చేస్తున్నాను. ఇప్పుడు నా మాయ అంటే నా అంటే ఏది? తురియ ఆత్మ, అంతేగాని కేర్ ఆఫ్ శిరానగర్ డోర్ నెంబర్లో ఉండే వ్యక్తి కాదు. నా ఆత్మ మాయ చేత అంటే నా సొంత మాయా శక్తి చేత నన్ను నేనే సృజించుకుంటాను, విశ్వడిగా కనపడతాను. నేను మెలకు ఉన్నాడుగా ఉన్నది ఎవరిప్పుడు? నేనే ఈ తురియ ఆత్మనే. ఆ పేర్లు కలవంగానే ఆ పేరు నాకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను స్థూల శరీరంతో సంబంధం పెట్టుకుంటానో మాయాశక్తి చేత, ఇప్పుడు మాయాశక్తి చేత ఈ స్థూలమైనటువంటి నేను చూడాలి అనుకున్నానంటే విశ్వణ్ణి అయిపోతాను. నా మనస్సు చేత అన్నీ చూసుకుంటాను అన్నాను అనుకో, సూక్ష్మ శరీరం చేత తైజస్సుణ్ణి అయిపోతాను. లేదు కారణ శరీరం, కాసేపు నిద్రపోతాను అనుకుంటే ప్రాజ్ఞ. కనుక ప్రాజ్ఞుడంటే గృహస్థుడు అని అర్థం. మాయా సహితం బ్రహ్మ ఈశ్వర ప్రాజ్ఞ గృహస్థుడు. తురియ ఆత్మ బ్రహ్మచారి. తురియ ఆత్మ ఆయనలో ఏమి సంబంధం లేదు ఎవరితో, మాయాశక్తితో సంబంధమే లేకుండా ఉండే తురియ ఆత్మ బ్రహ్మచారి. మాయ అమ్మవారితో కాసేపు మన ఇద్దరం సృష్టి చేసుకుందాం, అనుభవిస్తాను నేనని మాయాని ఆయన చెప్తాడు. కొంచెంసేపు నేను యాక్టివేట్ చేస్తానంటాడు మాయాశక్తిని. అనగానే ఇదంతా కనపడుతుంది, సృష్టి అంతా కూడా. అది ఎట్లా జరుగుతుందండి అన్నాడు. నిద్ర ఎట్లా జరుగుతోంది? నిద్ర లేదు, నేను ఈరోజు 6:30 గంటలకు నిద్రపోవాలి అనుకుంటారా? నిద్ర వచ్చిందా? అట్లా అంతే, అది వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది నిద్ర? క్లాసులో కూడా వస్తుంది ఒక్కోసారి. నిద్రాశక్తి మీ దగ్గర ఉందా వేరే దగ్గర ఉందండి? ఏమండి నా నిద్రాశక్తి నాకు ఇవ్వండి అని అడుగుతారా? స్వనిద్రాశక్తి అన్నారు. మీ నిద్రాశక్తి మీ దగ్గరే ఉంది కదా, అది ఎప్పుడు ఉపయోగిస్తారు? పగటిపూట నిద్రపోతున్నారు కదండి, రాత్రిపూటనే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రాశక్తి. అదేవిధంగా మాయాశక్తి. మనకు నిద్రాశక్తి మాత్రమే తెలుసు, మాయాశక్తి తెలియలేదు. అది జ్ఞానికైతే మాయాశక్తి కూడా తెలుస్తుంది. ఎవరైతే క్షుణ్ణంగా శాస్త్రం చదువుకుంటాడో వాళ్ళకి మాయాశక్తి కూడా తెలుస్తుంది. 2 శక్తులు తెలుస్తాయి, నిద్రాశక్తే కాదు మాయాశక్తి కూడా. నేను చైతన్యాత్మని, నిద్రాశక్తి ద్వారా నేనే స్వప్నాన్ని సృష్టిస్తున్నాను, మాయాశక్తి ద్వారా నేనే జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. ఎలా అండి? నేను చైతన్య ఆత్మని, ఆత్మనా ఆత్మానం, ఆత్మనైన నేను నా ఆత్మ ద్వారా నేనే ఆత్మని వేరేగా కనపడతాను.
అర్థమైందా? అది చెప్తున్నారు ఇక్కడ. కల్పయతి ఆత్మన ఆత్మానం. ఎవరు? దేవ ఆత్మ. దేవ అంటే ప్రకాశవంతుడైనటువంటి, దివ్యతి ఇది దేవ. ఆత్మ చైతన్యం అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకాశింపజేస్తుందంటే ఏమైనా లైట్ ఇస్తుందో దానికి? ఆ సినిమాల్లో చూపిస్తుంటారు. పౌరాణిక సినిమాల్లో మరీ ఎక్కువ. అక్కడ ఏదన్నా ఉంటే లైట్ లైట్ కనపడుతుంది. అట్లా ఏదైనా ఆత్మ ప్రకాశ దేవహ అంటే అలా లైట్ అట్లా వస్తూ పోతూ ఉంటుంది. అది కాదురా లైట్ అంటే. ఎందుకు దేవహ అంటే ప్రకాశం అన్నారంటే, ఏ ప్రకాశం వల్లనైతే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అన్నారు. ఆత్మనైనా నేను ఈ శరీరం ద్వారా మైకును తెలుసుకుంటున్నాను, పుష్పాన్ని తెలుసుకుంటున్నాను. ఆత్మనైన నేను ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని అన్నీ తెలుసుకుంటున్నాను. అందుకని నేను తెలుసుకుంటున్నాను అని అంటారు, కానీ నా కన్ను తెలుసుకుంటున్నదా అని అంటారు మీరు. నేను చూస్తున్నానని అంటున్నారు, కానీ నా కన్ను చూస్తున్నదని అనడం లేదు మీరు. నా మనసు తెలుసుకుంటున్నది అంటున్నారు, కానీ నా మనసు అంటున్నారు, కానీ తెలుసుకునేవాడు ఎవరండి? నేనే. ఇవన్నీ పరికరాలు. ఇవన్నీ పరికరాలు. కళ్ళ ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాను. దేని ద్వారా అయితే తెలుసుకుంటానో అవి పరికరాలు, ప్రమాణం. తెలుసుకునేవాడు ప్రమాత, తెలుసుకోబడేది ప్రమేయం. కనుక నేనే అన్నీ తెలుసుకుంటున్నాను, నేనే సృజించానన్నిటినీ. ఇప్పుడు ఈ పుష్పం ఉందండి, నేను చూస్తే ఉంటుంది, చూడకపోతే లేదు, అంతే. లేదంటే ఏమిటి? నా మనసులో లేదు, ప్రతిదీ నాకు కనపడుతుంది. దేవహ అంటే ఏమిటి? ప్రతిదీ నాకు ఉనికి అన్నమాట, ఎరుక. ఉనికి కాదు, ఎరుక. దేవహ అంటే ఎరుక అన్నారు. స్వప్రకాశం, చైతన్యం. కల్పయతి ఆత్మానం, తనకు తానే కల్పించుకుంటాడు. ఏ విధంగా? కాసేపేమో విశ్వడిగా, మెలకు ఉండేవాడిగా, కాసేపు నేనే మళ్ళీ మాయాశక్తినైనా నేనే నిద్రాశక్తిని ఉపయోగించి కలగనేవాడిగా, మళ్ళీ నేనే ఏం చేస్తాను? నిద్రాశక్తిని కలవద్దు, ఈ మెలకు వద్దు, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుని హాయిగా నిద్రపోతాను. అంటే 3 అవస్థలు నేనే సృష్టి చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నేనే మళ్ళీ నాలోకి తీసుకుంటున్నాను. అది చెప్తున్నారు. ఆత్మనా, తనకు తానుగాని తన మాయాశక్తి చేత, తన మాయాశక్తి చేతనే, నా మాయా, తన మాయాశక్తి అంటే నా మాయాశక్తి ద్వారా, నా నిద్రాశక్తి ద్వారా స్వప్న ఛానల్, నా మాయాశక్తి ద్వారా జాగ్రత్త ఛానల్. ఇప్పుడు ఏ ఛానల్లో ఉన్నారండి మీరు? జాగ్రత్త ఛానల్లో ఉన్నారు. ఛానల్ మార్చేవాడెవరు? నేనే. ఎలా మారుస్తున్నాను? మాయాశక్తి చేత జాగ్రత్తను మారుస్తాను, నిద్రాశక్తి చేత కలకి వెళతాను. 2 ఛానల్స్ అండి, 2 నాబ్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు మాయాశక్తిని ఉపయోగించి విశ్వవేకర్గా కూర్చొని, మెలకువగా కూర్చొని మాణుక్యం వింటాను. రాత్రి రాగానే నిద్రాశక్తిని ఉపయోగించి నిద్రపోతాను, కలగంటాను. ఎవరండి సృష్టి చేసేది? నేనే. నేనే అంటే తురియాత్మ అని అర్థం. అది సహా ఏవ బుధ్యతే, ఆ సృష్టి తానే చేసుకొని తానే తెలుసుకుంటున్నాడు. మనస్సు ద్వారా కళని నేనే సృష్టి చేసుకొని నేనే కదా తెలుసుకుంటున్నాను. అక్కడ మనస్సు ద్వారా కళలో ఏనుగుని సృష్టించి ఏనుగుని తెలుసుకునేవాడెవరు? సృష్టి చేసిన వాడే. సృష్టించిన వాడెవరు? అదే మనస్సు. అదే మనస్సు సృష్టి చేసి తానే తెలుసుకుంటోంది నిద్రాశక్తి ద్వారా. ఇక్కడ మాయాశక్తి ద్వారా నేనే సృజించి నేనే తెలుసుకుంటున్నాను. మా అబ్బాయి చైతన్యం వెళ్ళిపోయింది, అబ్బాయి అనే వృత్తి వచ్చేసింది మనస్సు. అబ్బాయిని తెలుసుకుంటున్నాను. అబ్బాయి వల్ల ప్రేమ, అబ్బాయి చూపించే కోపం అన్నీ నేనే అనుభవిస్తున్నాను. నేనే సృష్టించాను. నా చైతన్య ఆత్మశక్తి ద్వారా, మాయాశక్తి ద్వారా సృజించి ఆ యొక్క కష్ట సుఖాన్ని నేనే అనుభవిస్తున్నాను. ఇది నేనే సృష్టించాను అన్నప్పుడు బాగానే ఉంటుంది అనుభవించడానికి. దుఃఖమైన సుఖమైన పర్వాలే, క్రియేటర్ని కదా నేను, కనుక నేనే కదా సృష్టించింది, పర్వాలే అన్నాం.
కానీ మనం మర్చిపోతాం, సృష్టి చేసామన్న సంగతి మర్చిపోయి, క్రియేటర్ అన్న సంగతి మర్చిపోయి అక్కడ క్రీచర్ అయిపోతాం. ఏమండి, కలలో నేనే కదా అన్ని సృష్టి చేశాను, చేసిన తర్వాత ఆ కళను చూసి ఎందుకు భయపడటం? బ్యాడ్ డ్రీమ్ అంటాం, దుస్వప్నం అన్నారు. చెడు కళ వచ్చిందండి అన్నాడు. బాధపడతావు ఎందుకు? కళ నీలో నుంచే కదా వచ్చింది బయటికి. అది ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? నీ మనసులో నుంచే కదా వచ్చింది. ఎందుకు బాధపడతావు? కానీ అది నువ్వు మర్చిపోయినావు. అది నీ మనసులో నుంచే వచ్చిందనే సంగతి మర్చిపోయి దాన్ని చూసి భయపడ్డావు. అదేవిధంగా ఈ మాయాశక్తి, నా మాయాశక్తి ద్వారానే ఇదంతా సృజింపబడింది అని తెలుసుకోలేక, నేనే సృష్టికర్తని అధిష్టానం అని తెలుసుకోక క్రియేటర్నని మర్చిపోయి జీవుడునై కూర్చున్నాను ఇక్కడ దిగులు పడుతూ. ఏముందండి, నాకు ఏమీ లేదు కదా, శాంతి లేదు, ఆనందం లేదు, ఎన్ని సమస్యలు. ఎవరు? ఆత్మ చైతన్యం. నేను సృష్టి చేశానని మర్చిపోయి తర్వాత ఆ సృష్టి చేసినవన్నిట్లో ఉన్న సమస్యలన్నీ తల మీద వేసుకున్నాడు. ఉదాహరణకి చిన్నపిల్లవాడు జుట్టు పీక్కుంటాడు, జుట్టు పీక్కొని ఏడుస్తుంటాడు. మరి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే నొప్పి పుడుతుంది అన్నాడు. ఎందుకు నొప్పి పుడుతుంది? జుట్టు నువ్వే కదా పీక్కుంటా. వాడికి తెలియలే. అదేవిధంగా బోర్ల పడతాడు పిల్లవాడు చిన్నప్పుడు. పడేటప్పుడు ఆ బోర్ల పడేటప్పుడు చెయ్యి పొట్ట కింద పడుతుంది. పొట్ట కింద పడగానే ఏడుస్తాడు. వాడే కదా పడింది, వాడి చెయ్యి పొట్ట కింద కూడా ఉన్నది. వాడికి తెలియదు, ఏడుస్తాడు. మనం ఏం చేస్తాం? పాపం ఆ ఉచ్చు అనేవాడు గురువు. శిష్యులందరూ బాధపడుతూ ఉంటే, ఏమిటి కుటుంబ సమస్యలతో, ఈతి బాధలతో బాధపడుతూ ఉంటే పిల్లవాడిలాగా చేయి పొట్ట కింద పడి తల్లి అనే గురువు వచ్చి, నాయనా ఎందుకురా నీ చేయి పొట్ట కింద నువ్వే కదా వేసుకొని ఎందుకు ఏడుస్తావురా అంటుంది తల్లి. వాడికి తెలియదు, వాడు ఎదగాలి. ఎదిగిన తర్వాత పొట్ట చేయి కింద పడదు, వాడు ఏడవడు. అదేవిధంగా శిష్యుడు కూడా ఎదిగిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా లేవు కదా, ఉన్నట్లుగా ఎందుకు భావించాను నేను? అజ్ఞానం చేత. మనందరం కూడా అజ్ఞానంలో ఉన్నంతసేపు శిశువుల్లాంటి వాళ్ళమే. ఆ గురువు గారు మనకు చెప్తేనే అది అర్థమవుతుంది. అందుకని గురువు అనే తల్లి ద్వారా మనం ఆ విద్యను పొందినప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు, బాధలు ఉండవు. అవి ఉన్నా కూడా అవన్నీ మిథ్యే కదా. మెలకు వచ్చిన తర్వాత కలలో వచ్చినట్టు పీడకలంతా బాధపడతామండి. అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత మెలకులో ఉన్నప్పుడు జరిగినవన్నీ కూడా ఇవన్నీ నవ్వుకుంటాం చూసి, మనకు మనమే నవ్వుకుంటాం. చాలా బాగుందండి చెప్పండి తర్వాత. వినడానికి సొంపుగా ఉంటుంది, కానీ అనుభవించేవాడికి తెలుస్తుంది. అనుభవించేవాడికి అంటే మెలకు ఉంటే నువ్వు నిద్రలో నుంచి బయటపడతావు. నిద్రలో నుంచి బయటపడ్డావు అనుకో కలపోతుంది. అలాగే ఇక్కడ మాయాశక్తి నుంచి బయటపడాలి. ఎలా పడతావు? నేను నిద్రపోవడం వల్ల, నా నిద్రాశక్తి వల్ల ఈ కళ వచ్చింది. నా మాయాశక్తిని ఉపయోగించడం వల్ల ఈ జగత్తు కనపడుతున్నది. కనుక ఈ మాయాశక్తిని నేనే ఉపయోగిస్తున్నానని చెప్పి నేను తురియ ఆత్మని అని మేలుకోవాలి మనం. అంటే ఆ జ్ఞానాన్ని పొందాలి. అది ఉపనిషత్తు చెప్తోంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అజ్ఞానులందరూ ఆ చిన్నపిల్ల బోర్ల పడుతున్నాడు చూసారా, అట్లాంటి వాళ్ళే. ప్రపంచంలో సమస్య లేదు అస్సలు, కుటుంబంలో సమస్య లేదు అస్సలు, నీకు కూడా సమస్య లేదు అసలు. సమస్య ఉన్నట్లుగా నువ్వు భావించడానికి కారణం నీ మాయాశక్తి అనే సంగతి నువ్వు మర్చిపోయినావు. ఆ మాయాశక్తి అనేది తెలియకపోవడం వల్ల నువ్వు ఆ మాయాశక్తికి లోనైపోయి దానికి దాసుడైపోయినావు. నీ మాయాశక్తికి అది సృష్టించిన తర్వాత నీకు తెలియడన్నా నువ్వు చేసావన్న సంగతి కూడా. నిద్రలోకి పోగానే కదండి కళ వచ్చింది. నిద్ర లేకపోతే కళ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ట్రాజెడీ ఏమిటి? నిద్రపోగానే నేను నిద్రపోతున్నాననే సంగతి మర్చిపోతాం.
కల రాగానే కల వస్తున్నది నాకే అన్న సంగతి మర్చిపోతాం, ఆ కళలో ఒకటినైపోతాను, అది కళ అన్న సంగతి కూడా మర్చిపోతాను. ఇప్పుడు అర్థమవుతుందా? నిద్రలోకి జారుకోగానే నేను నిద్రపోతున్నాను అని మర్చిపోయినాను, కల రాగానే నేను కలగంటున్నాను అనే సంగతి మర్చిపోయినాను, కలలో చూసినవన్నీ కూడా నిజం అనుకొని కలలో బాధపడుతున్నాను. ఇవన్నీ అవసరమా? వాడికి సాధ్యం కాదు. ఆ కలలో నుంచి బయటపడటానికి ఇది నిద్రలో నుంచి నేను బయటపడితే తప్ప ఈ కలలో నుంచి బయటపడలేను, ఈ నిద్రలో నుంచి బయటపడితే తప్ప నాకు ఈ కళ మిథ్య అని తెలియదు, ఇది సత్యం కాదని తెలియదు. అందుకని మేలుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం నా మాయాశక్తి చేత నేను క్రియేట్ చేస్తున్నానని తెలియదు మనకు. ఈ ప్రపంచం అంతా కూడా నా ఒక్క సృష్టి, ఇది నా వలనే ఉన్నది, ఈ రక్షింపబడుతున్నది, ఇది నేనే చైతన్యాన్ని, దీనికి సత్తానిచ్చాను, ఉనికినిచ్చాను, ఎరుకనిచ్చానని తెలియకపోవడం వల్ల ఆ యొక్క సృష్టి చేసిన నేనే వాటిట్లో ఒకటైపోయి ఏమండి స్వామిని ఏమిటి స్టార్టింగ్ సీరియల్ 1 రోజా 2 రోజుల నా కోసం దిగులు పడతాను, నా పిల్లల కోసం దిగులు పడతాను, భర్త కోసం దిగులు పడతాను, ధనం కావాలి, నీడ కావాలి, వస్త్రం కావాలి, ఏమైపోతానో దిగులు. అసలు అవన్నీ అవసరమా? నిజంగా మాట్లాడితే ఈ సృష్టికి ఆధారభూతుడైన నేను నాకేమిటండి లోపం అసలు? అటువంటి లోపం లేని నేను ఒక లోపాలు ఉన్నటువంటి వాడిగా దిగులు పడి పడి ఏమండి అసలు ఈ జీవితమే ఆపేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఆపేయడం అంటే ఏమిటో తెలుసు, ముగించుకుందాం అనుకుంటున్నానండి, అన్ని సమస్యలు నేను తట్టుకోలేనన్నాడు. పిల్లవాడు చాక్లెట్ పారేస్తాడు, ఎందుకురా పారేసామంటే అన్ని చీమలండి, ఎర్ర చీమలు. చాక్లెట్ తినాలని ఉంది కానీ చీమలు పట్టుకున్నాయి, అందుకని చాక్లెట్ పారేశాడు. చీమలు పట్టుకోకుండా ఉంటే చాక్లెట్ తింటాం అన్నమాట. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ సమస్యలనే చీమలు పట్టుకున్నాయి. ఎందుకు పట్టుకున్నాయి తెలుసా? నేను ఆత్మనని తెలియకపోవడం వల్ల. అందుకని నేను ఆత్మనని తెలియనంత వరకు భయము, దిగులు, వ్యాకులత, టెన్షన్, యాంగ్జైటీ, పాల్పిటేషన్, అన్ని రకాల వ్యాధులు వచ్చి కూర్చుంటున్నాయి రెడీగా. ఆ వ్యాధుల వల్ల వచ్చే బాధ, ముసలితనం వల్ల వచ్చే బాధ, అవన్నీ నావే నావే అనుకుంటుంటుంది. ఇది భర్త గారి వల్ల వచ్చే బాధలు, పిల్లల వల్ల వచ్చే బాధలు, నా శరీరం వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ సత్యం రా అంటే సత్యం కాదని ఎట్లా అంటారండి? నేను ఇంత అనుభవిస్తుంటే అన్న, నువ్వు అనుభవిస్తున్నావు కదా అందుకనే సత్యం కాదు అంటుంది శాస్త్రం. అనుభవించేబడేది అనుభవించే వాడికంటే వేరే కాదా? అనుభవింపబడేది అనుభవించే వాడికంటే వేరే కాదా? కనుకనే అనుభవించే కష్టాలన్నీ నాకంటే వేరైనవి. నేనెవరిని ఇప్పుడు? వైఫ్ ఆఫ్ సో అండ్ సో, హస్బెండ్ ఆఫ్ సో అండ్ సో, మదర్ ఆఫ్ సో అండ్ సో. తురియ ఆత్మని నేను. ఈ భర్త, పిల్లలు, భార్య అనే నాటకంలో ఇవన్నీ కూడా నీటి బుడగల్లాంటి పాత్రలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. లహరి డూండే పానీకో అన్నాడు. అలా వెతుకుతున్నది అదట. ఎక్కడ నీరెక్కడుంది, నీరెక్కడున్నది అని వెతుకుతున్నది. లహరి డూండే పానీకో, కపడా డూండే సూత్తుకో. దారం వెతుకుతోందట, వస్త్రం ఎక్కడుంది, వస్త్రం ఎక్కడుంది అని. కపడా డూండే, వస్త్రం వెతుకుతోంది దారం కోసం. వస్త్రం వెతుకుతోందట, ఎక్కడుంది దారం, దారం అని. జీవుడు ఉండే బ్రహ్మకో. ఈ జీవుడు, బ్రహ్మ అయిన జీవుడు బ్రహ్మం కోసం వెతుకుతున్నాడు. తీనో ఊత్కే ఊత్ అన్నాడు. వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజులు ఇవ్వాలంటున్నారు, వీడంత మూర్ఖులు ఎవరు లేరండి అని. అలా నీటి కోసం వెతకాలే, వస్త్రం దారం కోసం వెతకాలే, జీవుడు బ్రహ్మ కోసం వెతకాలే. వెతుకుతున్నాడే మాయ వల్ల. ఎవరా మాయ? ఇదొకటి చెప్తాం. ఏది ఎంత మాయ అండి, మాయ. అదొక పాట కూడా ఉంది కదా, జగమే మాయ. అసలు మాయ అనేటువంటిది నిన్ను విడిచి వేరే ఉంటుందా? దానికి ఉనికి లేదు అసలు, ఎక్కడ స్వతంత్రంగా ఉనికి లేదు మాయకి. చూడండి ఎంత ఎంత ట్రాప్ చేస్తున్నదో. నీ మాయాశక్తి నీ నుంచి సృజింపబడి ఆ మాయ అంటున్నది.
ఆ మాయాశక్తి ఎవరు? ఇక్కడి నుంచి వచ్చిన మాయాశక్తి అక్కడికి పోయి అన్నీ సృష్టి చేసి, ఇల్లు వాకిలి పిల్లలన్నీ సృష్టి చేసి, ఇంతకంటే మంచి డ్రామా ఎక్కడన్నా దొరుకుతుంది అసలు? టికెట్ లేకుండా అవైలబుల్. శక్యం కావడం లేదు కదా. అహం వృక్షస్య రేరివా, నేనే ఈ ప్రపంచం మొత్తానికి అధిష్టానం. కీర్తి పృష్టం గిరేరివా, ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం. అహమన్నం అహమన్నం అహమన్నం, మొత్తానికి నేనే అధిష్టానం. నేను లేనిది నీవు లేవు, నీవు లేని నేను లేను అనే పాఠంలో వేదాంతం. నేను అనేది ఈ జగత్, ఈ జగత్ అనేది నేను లేకుండా లేదు కనుక నేనే ఆత్మస్వరూపాన్ని అన్ని రూపాల్లో ఇప్పుడు విశ్వడిగా ఉన్నాను. అన్ని రూపాల్లో నేనే తైజసుడిగా ఉంటున్నాను. అన్ని రూపాల్లో నేనే కారణ శరీరంగా ఉంటున్నాను ప్రాజ్ఞుడిగా. నేనే సమష్టి దృష్టిలో ఈశ్వరుణ్ణి, నేనే హిరణ్య గర్భుణ్ణి, నేనే విరాట్ని, నేనే ప్రాజ్ఞుణ్ణి ఒక శరీరం దృష్ట్యా, నేనే తైజస్సుణ్ణి, నేనే విశ్వణ్ణి. కనుక ఒక శరీరంతో చూసిన నేనే, అన్ని శరీరాలతో చూసిన నేనే ఆత్మ చైతన్యాన్ని. ఆత్మనా ఆత్మానం కల్పయతి అన్నారు. ఇది తెలియకపోవడం వల్ల ఏ రోజైతే ఇది మనం మర్చిపోతామో జీవితం దుర్భరం. ఏ క్షణంలో అయితే మనకి ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందో జీవితం నందనవనం. ఇప్పుడు మీరు జీవితాన్ని నందనవనం చేసుకుంటారో దుర్భరం చేసుకుంటారో అది మీ ఇష్టం ఉంటుంది శాస్త్రం. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం నందనవనం. అందుకే జ్ఞాని అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్గశ్లోకృదహగ్గశ్లోకృదహగ్గశ్లోకృత్. నేనే ఈ సర్వానికి అధిష్టానం అంటాడు జ్ఞాని. తాను తెలుసుకున్న తర్వాత ఎవరండి నన్ను నిందించేవాడు? ఈ ప్రపంచం పొగిడేవాడు, నిందించేవాడు అన్నీ నాలోనే ఉన్నాయి. ద్వేషించేవాడు, భూషించేవాడు అంతా నా యొక్క రూపమే. అన్నీ నా రూపాలే రకరకాలుగా కనపడుతున్నాయి అని తెలుసుకుంటాడు. తర్వాత కారికలో చెప్తున్నారు 13. వికరోత్యపరాత్ పరాన్ భావాన్, వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ బహిశ్చిత్తః ఏవం కల్పయతే ప్రభుః. ఎటువంటి బాహ్యమైనటువంటి అవసరం లేకుండా, ఏమండి ఎలా సృజించాను నేను అని అడుగుతావేమో. నేను ఎలా సృజించాను ఈ పుష్పాన్ని? మీరు అంటున్నారు అన్నీ నేనే సృష్టించాను అంటున్నారు. నేను ఎట్లా సృష్టించాను ఈ చైర్ని? నేను ఎట్లా సృష్టించాను ఈ ఫ్యాన్ని? నేను ఎట్లా సృష్టించాను ఈ ఇంటిని అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా ఆ పదార్థాల కోసం తయారు చేయడానికి. నేను సృష్టించానంటారేమిటండి అని అడిగితే అడుగుతామా లేదా? నేనే మాయాశక్తి చేత ఇవన్నీ సృష్టి చేశాను తురియాత్మని అన్నాం. నేను ఎప్పుడు చేశానండి? నేనేం చేయలేదు కదా అంటాం మీరు. ఇదే ట్యూన్. నేను చేయలేదు కదా అసలు. నేను సృష్టికర్తనంటారేమిటి, నేను చేశానంటారేమిటి? అసలు నేను ఎక్కడ చేశాను? అసలు ఈ పుష్పాన్ని నేను చేశానా ఏమిటి? ఇప్పుడు భలే వాడేను మీరు. నేను ఎక్కడ చేశాను అసలు? నాకేం తెలుసో చేయడం అని అడిగితే, కళ దగ్గరికి వెళ్ళు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళు. కళలో ఏ పదార్థాలు తీసుకొచ్చి నువ్వు ఇంటిని చూసావు? ఇటుకలు సిమెంట్ తెచ్చావా? కళలో ఇల్లు చూసావా లేదా? ఏమండి సిమెంట్ ఇటుకలు తెచ్చి ఇల్లు చూసావు. కళలో పట్టు చీరలు చూసావు. సంక్రాంతికి కొనదామని చెప్పి షాపుకి వెళ్ళి చూసావు కళలో. ఎక్కడి నుంచి తెచ్చారండి? కాంచీపురం వెళ్ళే తెచ్చారు కళలో చూసిన పట్టు చీరలన్నీ. సజ్జపక్షాలు చేసావు, బొబ్బట్లు చేసావు కళలో. పంచదార తీసుకొచ్చావా? శనగపిండి తీసుకొచ్చావా? నూనె తీసుకొచ్చావా? ఏం తీసుకురాకుండా ఎట్లా చేసావు? అందరికి పెట్టావు కూడా. మరి ఎలా చేసావు? ఒక్క పదార్థం నీ చేతిలో లేదే. ఎలా సృష్టి చేసావు చెప్పు నాకు ఇప్పుడు. అది నువ్వు చెప్తే ఇది నేను నీకు చెప్తాను.
అక్కడ ఏ పదార్థం లేకుండా ఎలా అయితే సృష్టి చేశావో, అనుభవించావో, ఇక్కడ కూడా మాయాశక్తి చేత ఏ పదార్థము లేకుండానే నీ చేతిలో నుంచి నువ్వు సృష్టి చేయగలవు. అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? అది సాధ్యమైందని చెప్పి మెలకు వచ్చిన తర్వాత తెలుసుకున్నావు. ఇది సాధ్యమని తురియ ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకుంటావు. కనుక వచ్చేసారి చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.